రైట్ డీటెయిల్స్ చూస్తే రాజధాని అమరావతి ఉద్యమం ప్రారంభమై సరిగ్గా 4 సంవత్సరాలు పూర్తవుతుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏపీ అసెంబ్లీ సాక్షిగా 3 రాజధానుల నిర్ణయాన్ని ప్రకటించారో లేదో రైతులు ఉవ్వెత్తున ఎగిసిపడ్డారు. ప్రభుత్వ నిర్ణయంపై మండిపడ్డారు. ముఖ్యమంత్రి ప్రకటన చేసిన డిసెంబర్ 17న రాజధాని గ్రామాల నుంచి వందలాదిగా సచివాలయం, అసెంబ్లీ వైపు దూసుకువచ్చారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రతిఘటించి తీరుతామని శపథం చేశారు. నాటి నుంచి నేటి వరకు అమరావతి సాధన కోసం ఓవైపు దీక్షా శిబిరాల్లో, మరోవైపు న్యాయస్థానాల్లో పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు. ముఖ్యమంత్రి 3 రాజధానుల నిర్ణయాన్ని ప్రకటించి ఈ నెల 17కు సరిగ్గా 4 సంవత్సరాలవుతోందని, అయితే ఈ నిర్ణయమే ఏపీ భవిష్యత్తుకు గొడ్డలి పెట్టుగా మారిందని రాజధాని అమరావతి రైతులు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి 3 రాజధానుల నిర్ణయం తరువాతైనా ఏపీలో ఉద్యోగాలు వచ్చాయా, కూలీలకు పని లభించిందా అని వారు ప్రశ్నిస్తున్నారు. తమ అనాలోచిత నిర్ణయంతో దేశవ్యాప్తంగా రాష్ట్రం అభాసుపాలు కావడంతో పాటు 3 రాజధానులు అనే పేరుతో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని రైతులు మండిపడుతున్నారు. చివరకు ముఖ్యమంత్రి నిర్ణయాన్ని ఆ పార్టీ శాసనసభ్యులే తప్పుబట్టి బయటకొచ్చేస్తున్నారు అని రైతులు అంటున్నారు. ఈ ప్రభుత్వానికి ఏ మాత్రం బాధ్యత లేదన్నారు. 4 ఏళ్లుగా రాజధాని రైతులు రోడ్డెక్కి ఉద్యమాలు చేస్తుంటే కనీసం వారిని పట్టించుకోలేదన్న వారు, ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ ముందు ఇంటికి, ఆ తర్వాత జైలుకి వెళతారన్నారు. రాజధాని అమరావతి ఉద్యమం ప్రారంభమై ఈ ఆదివారానికి 4 సంవత్సరాలవుతున్న సందర్భంగా ఉదయం 9 గంటల నుండి ఉద్యమాన్ని ప్రతిబింబించేలా, తమ ఆవేదనకు అద్దం పట్టేలా అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. ముందుగా రైతు జెండాను ఎగురవేయడం, ఆ తర్వాత అమరావతి కోసం సర్వమత ప్రార్థనలు నిర్వహించాలి అని నిర్ణయించారు. అనంతరం ఉద్యమంలో అమరావతి కోసం ఆవేదనతో అమరులైన వారికి నివాళులర్పించనున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే అమరావతి ఆవశ్యకతను 2 మహాపాదయాత్రల ద్వారా రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకువెళ్లామన్న రైతులు రేపు వారే ఈ ప్రభుత్వానికి సరైన బుద్ధి చెబుతారంటున్నారు. ఈ 4 సంవత్సరాలుగా ఈ రోజు తెలుసుకుంటాడు, రేపు తెలుసుకుంటాడు, మారతాడు, అమరావతిని అభివృద్ధి చేస్తాడని చెప్పేసి మేము 4 సంవత్సరాలుగా శాంతియుతంగా నిరసన దీక్షలు చేస్తుంటే జగన్మోహన్ రెడ్డిలో మార్పు లేదు. కాబట్టి అమరావతి రైతులుగా మేమందరం కూడా ఐకమత్యంతో రేపు నీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపిస్తాం, నిన్ను జైలుకు పంపించేంత వరకు అమరావతి ఉద్యమకారులుగా, అమరావతి రైతులుగా నిద్రపోరని చెప్పేసి తెలియజేస్తున్నాము. జై భీమ్, జై అమరావతి. ఇదిలా ఉంటే చరిత్రలోనే అమరావతి ఉద్యమం సుదీర్ఘకాలం కొనసాగిన మహిళా ఉద్యమమని రైతులు పేర్కొంటున్నారు. అమరావతి కోసం ఉద్యమిస్తున్న రైతులను ఎక్కడికక్కడ ఈ ప్రభుత్వం నిర్బంధించి జైళ్లకు పంపడంతో ఆదిలో మహిళలుగా తామే ఉద్యమాన్ని తమ భుజాలకెత్తుకున్నామని, నేటికి అమరావతి రైతు జెండాను మోస్తూనే ఉన్నామన్నారు. ముఖ్యమంత్రి ప్రకటన వెలువడ్డ మరుక్షణమే ప్రారంభమైన అమరావతి ఉద్యమం నేటికి రగులుతూనే ఉంది. ఈ ముఖ్యమంత్రిని ఇక ఇంటికి పంపాల్సిన సమయం వచ్చింది అని రైతులు అంటున్నారు. ఇదే విషయాన్ని ప్రతిబింబించేలా అమరావతి దీక్షా శిబిరాల్లో కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. దీక్షా శిబిరాల్లో అమరావతి ఉద్యమ గీతాలను ఆలపించి ప్రభుత్వం కళ్లు తెరిపిస్తామని రైతులు అంటున్నారు. 4 సంవత్సరాలైనా నిరసనే తెలియజేస్తున్నాం. మేము ఉండి మీరు కొడితే పడ్డాము, మీరు తాళ్ళు అడ్డం పెట్టారు, మా చీరలే లాగారా, జుట్లే బీకారా, నేమ్ ప్లేట్లు లేని లేడీ కానిస్టేబుల్ ముందు నుంచోబెట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మమ్మల్ని గిచ్చారా, కొట్టారా, ఏదో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారండి. ఏదన్నా అంటే బూతులు పెడతాం. వాళ్ళు కూడా వాళ్ళకి చెప్పుకోలేని బూతులు మా ముందు నుంచోని మమ్మల్ని తిడతాం. ఏం పాపం చేశామని భూములు ఇయటం పాపమా. ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డిసెంబర్ 17, 2019న చేసిన ప్రకటన దేశంలోనే నవ్వుల పాలైంది. అందుకే ఆ రోజును తుగ్లక్ డేగా గుర్తుంచుకుంటామని రైతులు అంటున్నారు. ఈ మూర్ఖపు ప్రకటనకు 4 ఏళ్లు అన్న వారు ఆ తర్వాత ఉద్యమం అనేక రూపురేఖలను సంతరించుకుంది అన్నారు. అటు అమరావతి దెబ్బతినడంతో రాష్ట్రం వైపు ఒక్క పారిశ్రామికవేత్త కూడా చూసే పరిస్థితి లేకుండా పోయింది. రాజధాని అమరావతికి కులం ఆపాదించడం ద్వారా అమరావతి ఉసురు తీయాలని పాలకులు అనుకున్నారు. అమరావతి విషయంలో ప్రశ్నిస్తే పోలీసులను అడ్డం పెట్టి లాఠీలు ఝళిపించారు.
మహిళా రైతులని చూడకుండా ఇష్టానుసారం రక్తమోడేలా గాయపరిచారు. చివరకు అమ్మవారి గుడికి వెళ్లాలనుకున్నా, తమ గోడు చెప్పుకునేందుకు అసెంబ్లీకి రావాలనుకున్నా ప్రభుత్వం అడుగడుగునా అడ్డు తగిలింది. దీంతో ఈ ప్రభుత్వానికి ఇక చివరి రోజులొచ్చాయి అని రైతు నేతలు తేల్చి చెబుతున్నారు. అయిపోయింది ప్రభుత్వం పని. నేను చెప్తున్నాను, తుగ్లక్ డే సందర్భంగా చెప్తున్నా, ఈ ఆంధ్రప్రదేశ్ నవ ఆధునిక తుగ్లక్ గారు మళ్ళీ ఆయన ప్యాలెస్కో లోటస్కో పోయే పరిస్థితే ఉంది తప్ప ఎట్టి పరిస్థితుల్లో తలకాయ కింద పెట్టి కాళ్ళు పైకెత్తిన వైసీపీ అధికారంలోకి రాదు రాదు రాదు. హైకోర్టులో సానుకూల తీర్పు వచ్చినా పట్టించుకోని ప్రభుత్వం పేదలకు సెంటు పేరుతో రైతుల భూములను వైసీపీ కార్యకర్తలకు ధారాదత్తం చేసే ప్రయత్నాన్ని న్యాయస్థానాలు అడ్డగించాయి. రైతు ఉద్యమాన్ని అడుగడుగునా ప్రభుత్వం అణిచివేయాలనుకున్న ప్రతిసారి రైతులలోని ఉద్యమ స్ఫూర్తి రెండింతలయ్యింది. దీంతో అమరావతి ఉద్యమానికి 4 సంవత్సరాల సందర్భంగా తమ పోరాటాల సరళిని, శాంతియుత విధానాలను మరోసారి స్మరించుకుని ఈ ప్రభుత్వానికి హెచ్చరికలు పంపేందుకు రైతులు సమాయత్తమవుతున్నారు. రానున్న రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామంటున్నారు.